ఆటోమేటిక్‌గా వచ్చేస్తున్నాయి సార్. కావాలని హ్మ్. పలానాని గుర్తు తెచ్చుకొని చెయ్యాలి అలా ఏమి ఉండట్లేదు. హ్మ్. అప్పుడు అదే మాకు ఈ కుండలిని, ధ్యానము ఇవన్నీ ఏమి చెప్పకుండా అన్ని కలిపేసి చెప్పారు మాకు. అవును. పేర్లు పెట్టకపోయినా శ్వాసను ఎలా అబ్జర్వ్ చేయాలి, మనసు ఎలా పెట్టుకోవాలి, విశ్రాంతి ఫీలింగ్ ఎలా పొందాలి, బాహ్యం రాకుండా ఎలా చూసుకోవాలి, ఇవన్నీ మీకు చెప్తూ ఉండేదాన్ని ఫిజికల్ చేపిచ్చేటప్పుడు. కాబట్టి అదే మీకు ధ్యానంలాగా పనిచేసింది. ఆ ధ్యానంలాగా పనిచేసిన ఆ కాన్సంట్రేషను, ఆ మానసిక లెవెల్స్‌నే మీరు జీవితంలో ఉపయోగించుకుంటున్నారు. మొదట్లో అదే జరగాలి. అది సరిపోద్ది. అది జరిగితే తర్వాత తర్వాత ఇవన్నీ ఈజీ అవుతాయన్నమాట. అది జరిగిద్ది కాబట్టే జనరల్ లైఫ్ కొంచెం ఈజీగా ఉంటది. అట్లా స్ట్రెయిన్ అవ్వకుండా, అట్లా ఆ కాన్సంట్రేషన్ ఎక్కడికో ఎళ్ళిపోయి విషయాల్లోకెళ్ళి, దానికి సంబంధించి తిరగకుండా, కొందరి విషయాల్లో డిప్రెషన్స్ లాంటి వెనక్కి ప్రమాదాలు జరగకుండా, అటన్నిటికి అదే అదే పనిచేస్తదనమాట. మీకిచ్చిన శిక్షణ అంత సామాన్యమైనది గాదు. ఇదిగో ఇలానే ఫిజికల్ ముప్పావు గంట అయితే, థియరీ మీకెక్కించి ఇలా మాట్లాడేది 2 గంటలుండేది. హ్మ్. కరెక్ట్‌గా ఇవాళ నేను అదేదో ఇమేజ్ చూపించాలని సరిగ్గా కనపడక నోటితో చెప్పా కదా! సాధన ప్లస్ గురు సత్సంగం ఈజ్ ఈక్వల్ టు ఆత్మజ్ఞానం అని చెప్పానే. దానికిప్పుడు ఉదాహరణ మీరు చెప్పిందే ప్రాక్టికల్‌గా. ఆ సత్సంగం అప్పట్లో అలా జరిగింది గాబట్టే, మీకు ఆ జ్ఞానం అలా అప్పట్లో బాగా వచ్చింది. హ్మ్. నేను జెప్పేవాడిని. మీరు నా దగ్గర నేర్చుకోవాలంటే టైమ్ స్పెండ్ జేయాలి. కొందరు 1 అవర్ అంటే 1 అవర్ ఎప్పుడైద్దా అని టైం జూసి క్లాస్ ఆపేస్తారు. అలానే ఎప్పుడైద్దా అని ఇంకొకలా చెప్పుకోవాలి. చక్కగా ఇంకో గంట ఇంకోలా చెప్తే అక్కడ డబ్బులొస్తాయి. ఇవన్నీ ఉంటాయి మైండ్‌లో గురువులకి. అట్లా అట్లా అన్ని క్లాసుల యొక్క టైము ఒకే క్లాస్‌లో నేను స్పెండ్ చేసేవాడిని. మొత్తం మీకే చెప్పేవాడిని. ఇదిగో ఇలానే అడిగి మీకు డౌట్ లేవా? అడిగి ఇప్పుడులానే డౌట్స్ కంపల్సరీ అడిగి ప్రత్యక్షంగా చెప్పేవాడిని క్లాస్‌లో. అట్లా అని మీరు అడగకపోతే ఏమి లేవంటారేంది? పలానా ఆసనంలో మీకు చెప్పాను గదా! అందులో మీకు ఈ డౌట్ రావాలి కంపల్సరీ. ఎందుకు రాలేదు? అంటే, ఆ! కరెక్టే ఇప్పుడు మీరు చెప్తే ఇప్పుడొస్తుంది డౌటు అనేవాళ్ళు కొన్ని సందర్భాల్లో. అలా నేనే ప్రశ్న రేజ్ చేసి మళ్ళీ దానికి ఆన్సర్ నేనే ఇచ్చేవాడిని. ఇట్లా అలా పట్టుకొని అంత చెప్పబట్టి మీకు లైఫ్‌లో కలిసిపోయినట్టుగా అదయింది. అది నేను అంటున్నా. అలా కలిసిపోవడం అనేది జరిగినప్పుడు లైఫ్ చాలా ఈజీగా ఉంటది. అర్థమవుతుందా? అసమాతో మాట్లాడుతున్న సంభాషణ మిగతా వాళ్ళకి అర్థమవుతుందా? లైఫ్‌లో కలవడం అంటే ఎలా? కలిస్తే ఎలా ఉంటది లైఫు? సాధన 2. ఇప్పుడు చాలా చోట్ల జరుగుతున్న సాధన అలా కలవట్లేదు. లైఫ్‌లో కలవట్లేదు. అవగాహన రావట్లేదు. అందుకనే వాళ్ళలో మార్పు రావట్లేదు. అలా మార్పు రావడానికి నేను పడే తపనని చాలా తక్కువ మంది అర్థం చేసుకున్నారు. మళ్ళీ అదొక సాపయిపోయింది నాకు. ఆ తపనకి అపార్థం చేసుకుంటున్నారు కొందరు. అనిత అవునమ్మా 10 పీఎంకి ఎందుకంటే సుమాతో సంభాషణ మొదలై ఇవాళ ఇప్పుడే 9:30 అయిపోయింది కదా! 10 పీఎంకి సెకండ్ లైవ్ స్టార్ట్ అయిద్ది. అలా ఉండాలి. మన జీవితానికి సార్థకత అంటే కొద్దిగా టైమ్ స్పెండ్ చేయాలి. ఆ స్పెండ్ చేసినందుకు పడే నష్టాలు కొన్ని ఉంటాయి టెంపరరీగా. జీవితంలో పడే ఆ పర్మనెంట్ నష్టాల కంటే ఇదేమి నష్టం ఎక్కువ నష్టం ఏం కాదు కదా! ఆ! మీరు తినటం లేట్ అవ్వచ్చు. లేదా తినటం ఆ రోజుకి క్యాన్సిల్ అవ్వచ్చు. అసలు తిండే ఉండొద్దు రాత్రి పూట అని ఎలాగో చెప్తున్నాను. లేదా పిల్లలకి ఉంటే పిల్లలకి అన్నం పెడతాం, పడుకోబెడతాం. లేట్ అవ్వచ్చు. లేదంటే ఈ అక్కడే కూర్చుంటే ఎట్లా అని ఇంట్లో వాళ్ళు అనొచ్చు. ఇయన్నీ ఉంటాయి. అయన్నీ కొంతకాలం భరిస్తే అప్పుడు మీకు సాధనా జీవితం ఒకటిగా ఇందాక చెప్పినట్టుగా 2 ఏకమైన దగ్గర నుంచి ఇక మొత్తం సౌఖ్యం ఏర్పడిపోద్ది. అప్పుడు భగవద్గీత చెప్పినయి, లహరి మహర్షి చెప్పినయి మనకి మనలోకి ఏర్పడిపోతాయి. ఏర్పడిన తర్వాత మొదలైద్ది. అవగాహన మొదలైద్ది. అద్భుతమైన మానసిక స్థితులు, స్ట్రాంగ్‌గా అయిపోవడాలు మనస్సు, కష్టాలను తేలిగ్గా ఎలా ఫేస్ చేయగలము, తీసుకోగలము అనేవి అన్నీ ఆటోమేటిక్‌గా అయిపోద్ది. ఇప్పుడు ఈ సుమా చెప్పారు. అయి గుర్తు తెచ్చుకోవాలి. నేనిలా ఉండాలి, నేనిలా ఉండాలి, నేను స్ట్రాంగ్‌గా ఉండాలి, నేను రిలాక్స్‌గా ఉండాలి అని అనుకోవసరం లేదు. అది జరిగిపోద్ది ఆటోమేటిక్‌గా అని చెప్పారు కదా మీరు. హ్మ్.
ఇంకేముంది అంత గొప్ప విషయాలు మీకు